ఈ నెల 20 నుంచి 5 రోజుల పాటు దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు 2 మంత్రులు, కీలకమైన అధికారుల బృందం కూడా ఆయనతో పాటు దావోస్ వెళ్తుంది. ఈ మంత్రుల బృందంలో 2కి మాత్రం అవకాశం ఇచ్చారు. 1 నారా లోకేష్, 2 టీజీ భరత్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అవకాశం దక్కలేదు. బహుశా ఆయన వెళ్ళాలనుకున్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మరో మంత్రి టీజీ భరత్తో కలిసి వెళ్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఈ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసేందుకు, ఏపీ ప్రభుత్వం తరపున ప్రచారం చేసేందుకు ఎన్డీటీవీతో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపింది. పెయిడ్ ప్రచారానికి అంటే ఎన్డీటీవీకి డబ్బులు చెల్లించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పాలసీలన్నింటినీ ఎన్డీటీవీ ప్రచారం చేస్తుంది. దానివల్ల పెట్టుబడులు ఆకర్షించడంలో ఈజీ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం ఎన్డీటీవీ, దాని అనుబంధ సంస్థ ఎన్డీటీవీ ప్రాఫిట్కి 74,34,000 రూపాయలు చెల్లించేందుకు సాధారణ పరిపాలన విభాగం అనుమతి ఇచ్చింది. అంటే ఎన్డీటీవీకి గ్రూప్కు ఈ డబ్బులు చెల్లిస్తే ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ 2025 పేరుతో ఎన్డీటీవీ విభాగం అన్నది ప్రచారం చేసి పెడుతుంది. అంటే డబ్బులు తీసుకొని ప్రచారం చేయడం ద్వారా, అంటే ఒక విధంగా పెయిడ్ ప్రచారం. సో ఇప్పుడు ఎన్డీటీవీ ఈ ఫోరంలో చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పాజిటివ్ కథనాలు వేయడంతో పాటు ఏపీలో పెట్టుబడులు పెడితే మరింత బాగా ఉంటుందన్నట్టుగా ఈ పెయిడ్ కథనాల్ని ప్రసారం చేస్తుంది. దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది చూడాలి. గతంలో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రభుత్వాలు ఇలా పాలసీల ప్రమోషన్ కోసం, రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలసీల్ని ప్రమోట్ చేయడం కోసం ఇలా సంస్థలతో, మీడియా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతంగా వ్యతిరేకించింది. పెయిడ్ ప్రమోషన్లు ఇవన్నీ డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా అప్పట్లో విరుచుకుపడ్డారు. ఇప్పుడు దావోస్ పర్యటనకు సంబంధించి ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ అనే పేరుతో ఆ ఒక్క కార్యక్రమానికి ఎన్డీటీవీ గ్రూప్కు 74,34,000 రూపాయలు చెల్లించేందుకు జీవో కూడా ఇచ్చారు, చెల్లించేలాగా. మరి దీన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇలాంటి ప్రచారం చేయడం ద్వారానే పెట్టుబడులు వస్తాయని. స్టాండ్ ఏంటంటే అప్పటికోకలాగా ఇప్పటికోలా ఉంటుంది. అదే ఇబ్బంది. ఎప్పుడూ ఒకేలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పాలసీలని ప్రమోట్ చేయడంలో ఖర్చు పెట్టాల్సిందే అన్న పాలసీకే కట్టుబడి ఉంటే ఇబ్బంది ఉండేది. కానీ గతంలో విపరీతంగా విమర్శించారు వీళ్ళంతా. పెయిడ్ ప్రమోషన్ చేయించుకుంటున్నారు, నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారని. ఇప్పుడు అదే చేస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా.